మధ్య చాలా ట్రెండింగ్ టాపిక్ ఇది. మీకు థంబ్‌నెయిల్స్ గావచ్చు, టైటిల్స్ గావచ్చు చూసారు. ఏంటి మెగా హీరోలు వర్సెస్ అల్లు అర్జున్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే టాపిక్. మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ గారేమో ముందుగా ట్వీట్స్ ఆయన ట్విట్టర్ అకౌంట్ పరిశీలిస్తే ముందుగా పవన్ కళ్యాణ్ గారికి విషెస్ ఒకసారి చెప్పారు. తర్వాత పర్సనల్‌గా కరెక్ట్‌గా అదే రోజు ఏ రోజైతే రామ్ చరణ్ గారు ఎళ్లారో అదే రోజు ఈయన సెపరేట్‌గా వాళ్ళ ఫ్రెండ్‌ని వైఎస్ఆర్‌సీపీ తరపున సపోర్ట్ చేయడానికి ఎళ్లారు. బట్ ఈయన చెప్పడం అయితే నేను ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరిని నేను పర్సనల్‌గా ఏ పార్టీతో నేను పెట్టుకోలేదు సంబంధం అని చెప్తున్నారు. బట్ ఆ రోజైతే పర్సనల్‌గానే గెలిపించండి, ఈ వ్యక్తిని గెలిపించండి అన్నారు. దీని తర్వాత ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతుంది. కొన్ని న్యూస్ ఏంటంటే ఫ్యామిలీ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ గారు లెఫ్ట్ అయిపోయారని చెప్పి, పెద్ద పెద్ద గొడవలు చీలిపోయినాయి 2 ఫ్యామిలీలు అని చెప్పి రకరకాలు జరుగుతున్నాయి. దీనిపై పాపం నాగబాబు గారు కొంచెం ముందే ట్వీట్ వేసి మళ్ళీ డిలీట్ చేశానని చెప్పి ఇంకొక ట్వీట్ వేసి మళ్ళీ అల్లు అర్జున్ గారి ఫేక్ ఒక ప్రొఫైల్‌తో అదే ఆయన అకౌంట్ లాగే ఉండి ఒక ఫేక్ స్క్రీన్ షాట్ ఒకటి పెట్టారు. ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేసినట్టు నాగబాబు గారిని తిట్టినట్టు, అదే పంచర్ షాప్ ముందు నువ్వు అలాగే ఉండేవాడివి ఒకవేళ అల్లు రామలింగయ్య గారు లేకపోతే అని సంథింగ్ ఇలా జరుగుతున్నాయి. ఇదేమో చాలామంది ఏమంటామంటే ఐపాక్ వాళ్ళు చేసింది ఈ స్క్రీన్ షాట్ అని చెప్పి. దీని గురించి మీరు ఏమంటారు అసలు మీకు తెలిసింది? అంటే ఈ మొత్తంలోనండి అల్లు అర్జున్ కొంచెం ఇండివిడ్యువాలిటీ ఉన్న పర్సన్. అతను ఇండివిజువల్గా ఉండడానికి సిద్ధపడ్డాడు. మీకు నాకేంటి సంబంధం? అసలు మన అభ్యంతరం ఏంటి చెప్పండి? అతనికి ఎంతవరకు చెయ్యాలో పవన్ కళ్యాణ్కి అంతవరకు ఆయనకి ఓట్లు వేయండి అని చెప్పి, మామయ్యకి ఓట్లు వేయండి అని చెప్పాడు. అయిపోయింది. అయినంత మాత్రాన మొత్తం వెళ్ళి పూసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు అల్లు అర్జున్ ఫ్యామిలీకి, కొణిదెల ఫ్యామిలీకి మీరు మాట్లాడే మెగా కాంపౌండ్ అనే మాటకి అసలు ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళదొక ఫ్యామిలీ, వీళ్ళదొక ఫ్యామిలీ. చిరంజీవి బ్రదర్సు, చిరంజీవి సిస్టర్సు, చిరంజీవి మదరు, మీరొక ఫ్యామిలీ. చిరంజీవి వైఫ్ అల్లు అర్జున్ వైఫ్ అల్లు అరవింద్ అతని వైఫ్, అతని బ్రదర్సు సిస్టర్సు, వాళ్ళొక ఫ్యామిలీ. అసలు వీళ్ళ కోసం వాళ్ళు ఉండాలి అని అనడం ఎంతవరకు కరెక్టు? అసలు మీ ఈ బలవంతపు రాక్షస పద్ధతులు ఎవరు నేర్పిస్తున్నారు? అసలు చాలా తప్పు. అతనికి అతని ఫ్రెండ్కి మద్దతు పలకాలనిపించింది, ఒక సపోర్ట్ ఇవ్వాలనిపించింది, వెళ్ళాడు. అది అతని ఇష్టం. అసలు నాగబాబుకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన ప్రతిదీ అపరిపక్వంగా అతను ఒక కామెంట్ వదులుతూ ఉంటాడు ఎప్పుడు. వయసు పెరిగింది కానీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏమాత్రం పెరగని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ ఫ్యామిలీలో నాగబాబు మాత్రమే. ఒకప్పుడు కూడా గాడ్సే చాలా గొప్పవాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీకు గుర్తుంటే, ఒక 4-5 సంవత్సరాల క్రితం. ఎందుకు ఇస్తాడో అర్థం కాదు, ఇస్తాడు మరి. అది అతని తత్వం. ఆ తర్వాత అదొక పెద్ద రచ్చ. ఇంక దేశంలో సమస్యలే లేనట్టు. ఇంక లేవా అండి చెప్పండి? ఇప్పుడు ఒక్క అల్లు అర్జున్ చెప్పనంత మాత్రానే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని లేదు, అల్లు అర్జున్ చెప్పినంత మాత్రానే పవన్ కళ్యాణ్ గెలుస్తాడని అనుకోవటానికి లేదు. కానీ ఒక కుటుంబంలో ఇలా చిచ్చు, అసలు ఈ కుటుంబం ఇలా విడిపోవడం ఏంటి, ఇవన్నీ మాట్లాడే బదులు మరి ముద్రగడ పద్మనాభం కూతురు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మీకు హ్యాపీ, మీకు సంతోషమేగా. అంటే తండ్రిని ఎదిరించి వచ్చింది అని చెప్పి ఆమెకు బ్రహ్మరథం పట్టారు కదా మీరు. అది ఎట్లా కుదురుతుంది మరి? మీరు చెప్పే లెక్కల ప్రకారం ఆమె కూడా బయటికి రాకూడదుగా. అంటే మీకు మంచి జరుగుతుంది అనుకుంటే ఏదైనా ఓకే, మీకు మంచిది కాదు అన్నది ఏది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు, ఈ ద్వంద్వని ఇది కరెక్ట్ కాదు. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ బోల్డ్ ఇవ్వచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షర్మిల వేరే పార్టీలో చేరి ఆమె ఢీ అంటే ఢీ అనేలాగా తయారైతే మీకు సంతోషం. కానీ మీ ఇంట్లో నుంచి ఇంకొకరికి వెళ్ళి అది ఖచ్చితంగా మీ ఇల్లు కూడా కాదు ఒక రకంగా. అసలు అల్లు అర్జును ఈ కొణిదెల ఫ్యామిలీ ట్రీలోకి రాడు, ఇది వాస్తవం. అందుకని సగం తెలిసిన వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుకునే మాటలు. ఇంకా మాట్లాడుకుంటే చిరంజీవి పోటీ చేస్తే అల్లు అర్జున్ రాకపోతే ఏదన్నా మనం ఒక ప్రశ్న వేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సొంత మేనత్త భర్త మామయ్యకి ఆ మాత్రం చేస్తే అని మాట్లాడతారు. మామయ్యకి చేస్తే పర్లేదు కానీ మామయ్య తమ్ముడికి కూడా చేయాలని ఎక్కడుంది?
అందుకని ఆ ఫ్యామిలీకి ఉన్న బాండింగ్ని బట్టి అరవింద్ వెళ్ళాడు చూడండి, వరుణ్ తేజ్ వెళ్ళాడు, అలాగే రామ్ చరణ్ వెళ్ళారు. వాళ్ళ బాబాయ్ కాబట్టి వాళ్ళు వెళ్తారు. వెళ్ళకపోతే కూడా ఏమి చేయలేమండి ఈరోజు, ఎవరిష్టం వాళ్ళది. బట్ అంటే ఇష్యూ అది కాదు మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున వెళ్ళినందుకు వచ్చింది ఇష్యూ మెయిన్. అరే ఇప్పుడు ఇవన్నీ యాక్సిడెంటల్ అండి. అసలు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే తోటి నువ్వు మాట్లాడకూడదు అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అతను ఎప్పటి నుంచో ఫ్రెండు, వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. అదేమంటే ఇంకేం మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాదు, వాళ్ళ భార్యలు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అవును, భార్యలు ఫ్రెండ్స్ అయితే భర్తలు ఫ్రెండ్స్ అవ్వకూడదా? అంటే ఇప్పుడు ఎక్కడ ఎలా ఉంటుంది అంటే భర్త స్నేహితుడికి ఇచ్చే విలువ భార్య స్నేహితురాలకి భర్త ఇవ్వకపోతే ఎట్లా మరి? ఇవ్వాలి కదా. ఇప్పుడు భార్య భర్తలు సగం సగం అయినప్పుడు ఇద్దరు కదా, అందులో తప్పే ఉంది. అందుకని ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళ అమ్మ మాట్లాడితే మనందరికీ సంతోషం. అంటే మేడం ఇక్కడ ఒకటి ఉందండి. ఇప్పుడు మీరు షర్మిల గారిని వాళ్ళ విజయమ్మ గారిని తీసుకొచ్చారు ఎగ్జాంపుల్, బట్ వాళ్ళకి అన్యాయం జరిగి బయటకు వచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి మెగా కాంపౌండ్ లో జరిగిన అన్యాయం ఏంటి? ఆయన బయటికి రావాల్సిన అవసరం. మీకు నాకేం తెలుసు ఏం జరిగిందేమో? చెప్పాలా? ఏ అన్యాయమో జరగలేదు. ఆయన వేరు పార్టీలో ఉంటే తప్పేంటి? తప్పలేదు కదా. అందుకని ఇవన్నీ ఏంటంటే కాలక్షేపం బఠానీలు అంటారు. మాట్లాడుకోవడానికి ఏమీ తోచనప్పుడు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ. అసలు నాగబాబే ఒక పెద్ద గ్యాస్ లైటింగ్ క్యాండిడేట్. ఎక్కడ ఏమీ గొడవ లేదు అంటే అక్కడ గొడవ నిప్పు రాజేయడానికి ముందు ఉంటాడు. ఎవరైనా ఎలా ఉండాలి అంటే ఒక్కవేళ గొడవ వస్తే కూడా, ఒక్కవేళ యుద్ధం వస్తే కూడా ఆపటానికి, మంటలు వస్తే ఆర్పటానికి మనుషులు ఉండాలి తప్పితే మంటల్ని సృష్టించటానికి కాదు. ఇది ఈ మెచ్యూరిటీ కావాలి మనకి. సో ఫ్యాన్స్ నుంచి కూడా ఒకటి ఉంది, కొంచెం డెప్త్ వెళ్ళారు. ఏమనంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి కెరియర్ స్టార్టింగ్ లో ఉన్నంత వరకు కళ్యాణ్ బాబాయ్ అంటూ ఉండేవారు. ఆయన కూడా ప్రీ రిలీజ్ కి వచ్చేవారు, కళ్యాణ్ గారికి ఎలివేషన్స్ ఇస్తూ మాట్లాడేవారు. సమ్ టైమ్స్ అంటే ఈ ఒక్కొక్కసారి వీళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, లేదంటే కళ్యాణ్ గారు గెస్ట్ గా వచ్చినప్పుడు కావచ్చు, ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఇది ఉండేది కాదు. ఎప్పుడైతే ఆయన కొంచెం ఎదిగారో, ఓకే ఇప్పుడు నేను నా సొంత కాళ్ళ మీద నిలబడగలను అనే స్వాచ్ వచ్చేసింది. అందుకే ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చారు. మొదలని ఎప్పుడు మర్చిపోకూడదు, రూట్స్ని ఎప్పుడు మర్చిపోకూడదు అనే దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు యాంటీ అల్లు ఆర్మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో. అట్లయితే నేను ఇంకోటి చెప్తా. అసలు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ ప్రజారాజ్యం పార్టీని అర్ధంతరంగా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలపకూడదు కదా. అవును, కలిపారు కదా. అలాగే మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని కలిపినందుకు గాను ఆయనకి కేంద్ర మంత్రి పదవి వచ్చింది, ఎంపీ అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యారు. మరి అలాంటప్పుడు ఆయన కాంగ్రెస్ని ఎందుకు వదిలిపెట్టారు? చేయాలి కదా కాంగ్రెస్కి. మరి అలాంటప్పుడు వాళ్ళ అన్న కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్యే ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ వేరే పార్టీ ఎందుకు అవసరం వచ్చింది? కాంగ్రెస్లోనే ఉండొచ్చు కదా. అంటే ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు కదా మేడం. ఒకటి ఏంటంటే స్పీచెస్లో మా అన్న ఇలా పార్టీ ఇలా జరిగింది కాబట్టే నేను బయటకు వచ్చాను, మా అన్నను కూడా విభేదించి నేను బయటకు వచ్చాను అన్న. అదే నేను చెప్తున్నా. అన్నని కూడా విభేదించినప్పుడు, విభేదించే స్వేచ్ఛ నీకున్నప్పుడు నిన్ను కాదనుకునే స్వేచ్ఛ అల్లు అర్జున్కి ఎందుకు ఉండకూడదు? బట్ ఇక్కడ అంటే పాము చచ్చి అదే కర్ర విరగలేదు పాము చావలేదు అన్నట్టు ఏం తెలియట్లేదు. ఇప్పుడు ఆయన ఏమైనా విభేదిస్తున్నారా లేదో తెలియట్లేదు. అందుకే ఇది పెద్ద చర్చే కాదు, ఇది తోయని చర్చ. అరుగుల మీద కూర్చుంటారు చూడండి కాలక్షేపం లేక, అలాంటి వాళ్ళు మాట్లాడుకునే మాటలు తప్పితే ఇందులో ఏమీ బేస్ లేదు. ఒకటి, అల్లు అర్జున్కి రేపొద్దున మళ్ళీ ఎప్పుడన్నా వీళ్ళతోటి అవసరం పడితే ఎలా అనే ఒక ఆలోచన కనుక ఉండున్నట్లయితే కనుక అల్లు అర్జున్కి ఈ నిర్ణయం తీసుకునేవాడు కాదేమో, నాకేంటి అనుకుంటున్నాడేమో. ఇప్పుడు వయసుతో పాటు కొన్ని పరిపక్వతలు వస్తాయి మనుషులకి. ఇప్పుడు నేను నా 20 ఏళ్ల వయసులో నేను ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు, నేను ఇంకో రకంగా మాట్లాడి ఉండొచ్చు.
అసలు డిప్లొమసీ అంటే ఏంటో తెలియకుండా ఉండుండొచ్చు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ, ఎక్స్పీరియన్స్లు వస్తున్న కొద్దీ నాకు డిప్లొమసీ వచ్చి ఉండొచ్చు. రేపొద్దున ఒక 20 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ ఇంకా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతాడేమో. ఎదురు దెబ్బలు తగిలినప్పుడే కదండి మనుషులు నేర్చుకుంటారు. అందుకని మనం దాని గురించి పెద్ద అసలు ఫ్యాన్స్ వీళ్ళు చొక్కాలు దించుకోవడం అంత తప్పు నా దృష్టిలో ఇంకొకటి లేదు. అసలు మీకేం పని పాటలు లేవా? నిజంగా అడుగుతున్నాను, పని పాటలు లేవా? ఇప్పుడు నిన్న మాచర్లలో చూసాం, ఎవరికి దొరికిన గొడ్డళ్ళు లేదు అనుకుంటే పలుగులు, పారలు, కంకర్రాళ్ళు. అసలు అక్కడ ఉన్న లేడీస్ కొంతమంది ఆ కంకర్రాళ్ళు ఏరి సంచిలో పోసి మగవాళ్ళకి ఇస్తున్నారు. ఒక ఆమె క్యాన్ తీసుకొని బయటకు వచ్చేసింది. ఏంటి అసలు ఇది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? వాళ్ళకిన్ను ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఈ ఫాన్స్ అనబడే వాళ్ళకి ఏమైనా తేడా ఉందా? ఇంకా వాళ్ళు రియల్ హీరోస్ నన్ను అడిగితే. మీరెవరో తెలియదు ఎవరికి, మీ ఫేస్ తెలీదు, మీ పేర్లు నిజం కాదు, ఏదైనా పెట్టేయచ్చు. ఇప్పుడు నేను ఎవరో తెలియకోకుండా నేను ఎవరినైనా మాట్లాడవచ్చు. నేను ఎవరో చెప్పి మాట్లాడితే అది వేరే విషయం, చెప్పకుండా మాట్లాడదు. ఈ ముసుగు వీరులు, ఈ సోషల్ మీడియాలో వచ్చే అన్నీ ఈ ముసుగు వీరులు మాట్లాడే వాటిని మనం పెద్ద సీరియస్గా తీసుకోవక్కర్లేదు, అంత అవసరమే లేదు.